ఎక్కడ మన సిన్సియర్ కార్యకర్త? ఎమ్మెల్యే గారు సత్య గురించి అడగడమే ఆలస్యం, మాటలోనే సత్య వచ్చేస్తున్నాడు. హే సత్య, సత్య, ఒక మనిషి గురించి అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ మనిషి ఎదురుపడితే నీకు నిండు నూరేళ్ళు అని అంటుంటారు. నువ్వు నమ్ముతావా? పెద్దవాళ్ళు అంటారు కదన్నా, నేను నమ్ముతాను. నమ్మాలి. నీలాంటి మంచివాళ్ళు నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలి సత్య. అంతా మీ ఆశీర్వాదం అన్నా. నీలాంటి వాడికి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది సత్య. అన్నా, మీరెందుకు ఏడుస్తున్నారు? అన్నా, పైకి నేను గడ్డంతో గంభీరంగా ఉన్నా, నా మనసు చాలా సున్నితం సత్య. అవునన్నా, ఆ విషయం మా అందరికీ తెలుసు. ఇప్పుడెందుకు బాధపడుతున్నారు? ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏమన్నా అన్నారా అన్నా? అదేం కాదు సత్య, మన రైతులొచ్చి పంట నష్టం అంటే చాలాసేపు బాధపడ్డారు. అందులోనూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న వార్త విని మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. సత్యకి ఆ న్యూస్ చూపించు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన వ్యాపారులు కూడా రైతులకు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలే అంటగడుతున్నారు. అలాంటి వ్యాపారులు నేను పట్టుకుంటానన్నా, వాళ్ళ ఆట కట్టిస్తాను. ఇప్పుడే వద్దు సత్య, త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటన్నది? నా సొంత డబ్బులతో నియోజకవర్గం మొత్తం ప్రతి రైతుకి ఒరిజినల్ ఎరువుల్ని పంచాలని అనుకుంటున్నాను.